తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16 కులాల కార్పొరేషన్లలో భాగంగా రెడ్డి కార్పొరేషన్ ప్రకటించిన సందర్భంగా వేములవాడ పట్టణ మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు గంజి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాసుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అనంతరం ఆలయం ముందు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలిపి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎంకు, మంత్రులకు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రభాకర్ రెడ్డి, బారాజు రమణారెడ్డి, రాఘవరెడ్డి, నారాయణ రెడ్డి, సంజీవరెడ్డి, ఏ రెడ్డి, రాజిరెడ్డి, మల్లారెడ్డి, నాగిరెడ్డి, కంది రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజు 16 కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే తోటి మంత్రివర్గ మంత్రులకు, కేబినెట్ మంత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ 100 ఏళ్ళ కళ ఇది రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మేము పాదయాత్ర చేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ చేసినాం. గుడిమెట్ల కాడికి వెళ్ళి శివుడు మొన్నటి రోజు శివుడు సీఎం రేవంత్ రెడ్డి గారి కడుపులో వచ్చి మనకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరోసారి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్గ సభ్యులకు, కమిటీ సభ్యులకు అందరికీ, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కళ నెరవేరినందుకు మా రెడ్డిల తరఫున, నియోజకవర్గ రెడ్డిల తరఫున, అందరి తరఫున మన రేవంత్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొన్నటి రోజు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మరి తెలంగాణకు సంబంధించి 16 కులాలకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్లు ప్రకటించారో దానిలో భాగంగా మరి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సీనన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి రెడ్డి కార్పొరేషన్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖండించినటువంటి ప్రభుత్వానికి, మరి ఆమోదించినటువంటి క్యాబినెట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మొన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా రెడ్డిల నియోజకవర్గం నుంచి, ఎందుకంటే ఇక్కడ వేములవాడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది రెడ్డి కార్పొరేషన్ నుంచి. మరి అలాగే కరీంనగర్ కానీ, హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ పెద్ద ఎత్తున మీటింగ్ చేయడం జరిగింది. మొన్నటి రోజున 16 కులాలకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రెడ్డి మంత్రివర్గ సభ్యులకు, మరి రేవంత్ రెడ్డి గారికి, మరి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఆది శ్రీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రెడ్డి కుల బంధువులను ఎప్పటికైనా స్థానికంగా రుణపడి ఉంటామని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మేము స్వాగతిస్తున్నాం. ఈ రెడ్డి కులంలో ఎంతోమంది పేదలు ఉన్నారు. ఈ పేదలకు ఈ కార్పొరేషన్ ద్వారా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మా రెడ్డి సంఘాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.